హలో మిత్రం, ఇంకొక 2 days లో మా ట్రైనింగ్ కంప్లీట్ అవబోతుంది. ఇంకా మాకు కంప్లీట్ చేయాల్సిన సెషన్స్ లో వెడ్డింగ్ ని ఎలా కవర్ చేయాలన్నది మాత్రమే ఉంది. రేపైనా సరే వెడ్డింగ్ చేయాలి కదా అని ఈ రోజే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని సెట్ చేసేసి వెడ్డింగ్ పనులన్నీ మొదలు పెట్టేశాం అనమాట. వెడ్డింగ్ ని ఎలా కవర్ చేయాలి, కవర్ చేసేటప్పుడు ఎవరెవరు ఎలాంటి రోల్స్ ని ప్లే చేయాలనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు మా సార్. మా ఫ్యాకల్టీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నంత సేపు మా వాళ్ళు చాలా కాన్సన్ట్రేషన్ గా వింటున్నారు. ఎందుకంటే తేడా వస్తే అందరికీ చెక్కేస్తారని తెలుసు. చేస్తుంది ఒక వెడ్డింగ్ ని రీక్రియేట్ చేయడం అని మా అందరికీ తెలుసు. అయినా సరే చాలా ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని రీక్రియేట్ చేయడానికి మేము పడ్డ తిప్పలు మామూలుగా లేవు. అందరం కలిసి క్యాండిడేట్ రెగ్యులర్ ఒక్కొక్క షాట్ ని ట్రై చేసాం. అయిపోయిందిలే అనుకునేసరికి నన్ను పెళ్లి కూతురుగా కూర్చోబెట్టేశారు. ఫైనల్ గా ఎందుకు కూర్చున్నానంటే మేమందరం షార్ట్స్ కంప్లీట్ చేసాం గానీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మాత్రం అసలు షార్ట్స్ తీయలేకపోయారు. అందుకే నేను కూర్చున్నాను వాళ్ళ కోసం. పెళ్లి జరుగుతున్న మధ్యలో మా బావాడు కాల్ చేసి కాలేజ్కి వచ్చాను రారా అంటే పెళ్లిపేటల మీద నుంచి లేచి మరీ వచ్చాను వాడి దగ్గరికి. ఇన్ని కలవడానికి వస్తే డిప్లొమా ఫ్రెండ్ ఒకటి తగిలాడు. కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత ఈ రోజు వచ్చిన పని ఎలాగో అవ్వలేదు, మళ్ళీ 2 రోజుల్లో వస్తాను, ఈ లోపు నీ ట్రైనింగ్ అయిపోతే కలిసి వెళ్ళిపోదాం అని చెప్పి మా వాడు చెక్కేశాడు. ఇంకా మేము కూడా వ్యూని ఎంజాయ్ చేస్తూ రూమ్ కి వచ్చేసాం. ఈ రోజుకింతే, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.